జమ్మూ బస్ స్టాండ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ బస్ స్టాండ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి కృష్ణ చైతన్య అందిస్తారు. కృష్ణ చైతన్య, మృదుల జమ్మూ కాశ్మీర్ బస్ స్టాండ్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. దాదాపుగా కూడా ఎక్కువ మోతాదులో అంటే జమ్మూకు చాలా హార్ట్ ఆఫ్ ద సిటీగా కూడా ఈ బస్ స్టాప్ ని పేర్కొంటారని కూడా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12 గంటల ప్రాంతంలో కూడా భారీ ఎత్తున సౌండ్ రావడంతో అక్కడ పేలుడు సంభవించింది. దాదాపుగా కూడా 5 గాయాలైనట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఇప్పుడు పూర్తిగా కూడా బలగాలన్నీ కూడా పేలుడు సంబంధించిన ప్రాంతానికి కూడా చేరుకొని ఎంక్వైరీ సాగిస్తున్నాయి. ఇది ఎవరి పని, ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా పేలిందా, లేకపోతే ఏదైనా ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చారా అనే విషయాలపైన కూడా పూర్తిగా కేంద్ర హోంశాఖ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే గాయాలైన సామాన్య ప్రజలు ఉన్నారో వారిని దగ్గరలోనే హాస్పిటల్ కూడా అడ్మిట్ చేయడం జరిగింది. పూర్తిగా కూడా పోలీసులు ఆ యొక్క బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొని పూర్తిగా ఏదైతే బాంబు పేలుడు ప్రభావం ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎలాంటి బాంబు పేలుడు సంభవించింది, ఎలాంటి పదార్థాన్ని ఇక్కడ పేలడం జరిగింది, ఆ పదార్థం ఏంటి అనేది కూడా పూర్తిగా పేలుడు సంభవించింది, ఎలాంటి పదార్థాన్ని ఇక్కడ పేలడం జరిగింది, ఆ పదార్థం ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా ఈ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ముందుగా అంటే ఈ పేలుడులో ఎంత మందికి గాయాలు, దానికి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా కృష్ణ చైతన్య? మృదుల ప్రధానంగా కూడా 5 గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. 5 వారిని మాత్రం హాస్పిటల్కు చేర్చారు. ఇంకా ఎంతమందికి గాయాలయ్యాయి, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా బలగాలన్నీ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే గాయాలయ్యాయో వారందరినీ కూడా దగ్గరలోని జమ్మూ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. పూర్తి వివరాలు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇంకా అఫీషియల్స్ అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసి ఈ పేలుడు మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మృదుల, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి కృష్ణ చైతన్య. ప్రధానంగా ఘటనా స్థలానికి ఇప్పుడిప్పుడే పోలీసులు అంటే 12 గంటలకు సంభవించిన పేలుడు ఇప్పుడే సమాచారం అందుకున్న పోలీస్ టీమ్స్ అన్నీ కూడా దాదాపుగా ఆర్మీకి సంబంధించి అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసుకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఆ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలకు అయితే చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా సీల్ చేయడం జరిగింది. ఎక్కడైతే పేలుడు సంభవించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా సీల్ చేసి వారు ప్రధానంగా ఆ పేలుడుకు ఉపయోగించిన బాంబు ఎంత సామర్థ్యం కలిగింది, అసలు ఆ బాంబును దేనికి ఉపయోగించారు, దేని ద్వారా ఆ బాంబు ఉంది, ఆ ఐఈడా లేకపోతే ఇంకేదైనా దాంతో ఉపయోగించారా ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా ముమ్మర దర్యాప్తు అయితే సాగుతుంది. అలాగే ఇటు కేంద్రానికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ కూడా ఇప్పటికే దానిపైన కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రధానంగా ఏ విధంగా ఎంతమందికి ఈ పేలుడులో వారికి ప్రమాదం జరిగింది, వారికి గాయాలయ్యాయి, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఏంటి అనే పూర్తిగా కూడా వివరాలు అందించాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే కూడా జమ్మూ కాశ్మీర్ అధికారులను కోరడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ చైతన్య.